హాయ్ వీవర్స్, ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా చాలా ప్రజలు దీని బారిన పడి చాలా నరకం, చాలా బాధలు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఒక తంబాకు, గుట్కా, సిగరెట్, బీడీ, పాన్ పరాగ్ ఇలా అనేక దీన్ని సేవించడం వల్ల దీని బారిన పడుతున్నారు. అలాగే కూరగాయలపైన కూడా విపరీతమైన కెమికల్ ప్రభావం ఉండడంతో ఈ జబ్బు ఎవరికి వస్తుందో తెలియక అంత కల్తీ మాఫియాతోటి ఈ రోజుల్లో చాలా ప్రజలు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అయితే దీని క్యాన్సర్ చికిత్స ఆయుర్వేదంలో కూడా ఉంది అన్న విషయం తెలియక చాలా ఇబ్బంది పడుతున్నవారు చాలా సందర్భాల్లో. అయితే ఆయుర్వేదంలో వైద్య నారాయణమూర్తి గారు ఈ చికిత్స చేస్తారు. అయితే ఈయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ మీట్ అవ్వాలి, అది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, దీని అనేక విషయాలు మీకు ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది. అయితే ఒక వైద్య నారాయణమూర్తి స్టేజ్ 1, 2, 3 ఇలా అనేక స్టేజ్లకు ఫైనల్ స్టేజ్ వరకు కూడా నయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన దేశం నుండే కాకుండా అనేక దేశాల నుండి ప్రజలు ఎంతో నమ్మకంతో చికిత్స కోసం వస్తారు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, నారాయణమూర్తి కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తారు. షిమోగా జిల్లాలో నివసిస్తారు. అయితే నారాయణమూర్తి విషయానికి వస్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి వీరి కుటుంబీకులు ఆయుర్వేదంలో చికిత్స అందిస్తున్నారు. నారాయణమూర్తి కొన్ని సంవత్సరాల తరబడి ఈ చికిత్స చాలామందికి ఎన్నో రకాల వ్యాధులకు నయం చేసి ఎన్నో ప్రాణాలని కాపాడాడు. అయితే నారాయణమూర్తి దగ్గరికి ఎలా వెళ్ళాలి, అయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు అందిస్తాను. షిమోగా జిల్లా, రాష్ట్రం కర్ణాటక మరియు విలేజ్ నర్సీపుర అనే గ్రామంలో మనకు నారాయణమూర్తి గారు ఉంటారు. అయితే నారాయణమూర్తి గారు ఎటువంటి అపాయింట్మెంట్స్ ఇవ్వరు. అపాయింట్మెంట్స్ అనేది ఎవరికి ఇవ్వరు. మనము డైరెక్ట్ ఆదివారం మరియు గురువారం ఈ రోజుల్లో మాత్రమే నారాయణమూర్తి గారు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వైద్య నారాయణమూర్తి గారు ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటిదంటే, వైద్య నారాయణమూర్తి విలేజ్, గ్రామము నర్సీపుర మరియు ఆనందపుర, సాగర్పుర తాలూకాలు మరియు షిమోగా డిస్టిక్, కర్ణాటక రాష్ట్రం. అయితే ఆదివారం మరియు గురువారం రోజుల్లో మాత్రమే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆదివారం మరియు గురువారం రోజుల్లో మాత్రమే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నర్సీపుర ఏ టైమింగ్స్లో ఇస్తారంటే, నర్సీపుర గ్రామంలో ఏ టైమింగ్స్లో ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే, గురువారం నాడు మరియు ఆదివారం రోజుల్లో పొద్దున 7 గంటల నుంచి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. లైన్ అనేది ఒక్కరో ఇద్దరో కాదు, కొన్ని వందల వేల మంది ఉంటారు. 1000 మందికి పైగానే ఉంటారు. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి. పొద్దున 3 గంటలకి లైన్లో నిలిచి ఉండాలి. అంటే నైట్కి 3 AM మనం లైన్లో నిలిచి ఉంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి 200-300 ప్రజలు ఆ లైన్లో ఉంటారు. అయితే లైన్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ మనం పొద్దున పడితే మధ్యాహ్నం 2కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి పడితే మంచిది. అయితే నర్సీపుర, షిమోగా మరియు ఆనందపుర నుంచి ఎంత దూరం ఉందంటే, షిమోగా నుంచి 65 కిలోమీటర్లు, షిమోగా నుంచి 65 కిలోమీటర్లు నర్సీపుర గ్రామానికి. ఆనందపుర నుంచి నర్సీపురాకు 6 కిలోమీటర్లు. మరి ఇక్కడికి వెళ్ళడానికి
రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. రోడ్ ఫెసిలిటీ ద్వారా వెళ్ళొచ్చు. ఫస్ట్ షిమోగా డిస్టిక్ చేరుకొని దాని తర్వాత ఆనందపుర చేరుకోవాలి. షిమోగా నుంచి ఆనందపుర నుంచి నర్సీపుర చేరుకోవాలి. అయితే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే ట్రైన్ ఫెసిలిటీ ఎలా వెళ్ళాలంటే ఆనందపుర స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే ఆనందపురకి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి మైసూర్ నుంచి మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అది ఆనందపురకి స్టేషన్కి చేరుకుంటుంది. ఆనందపుర నుంచి నర్సీపురకు ఓన్లీ 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ ట్యాక్సీలు ఏదైనా రిక్షాలు ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ట్రైన్ తెలగప్ప ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అని వెళ్తాయి. ఆనందపుర స్టేషన్ నుంచి పాస్ అయితే మరి దీని టైమింగ్స్ అవి దానికోసం ఇండియన్ రైల్వేస్ని వెబ్సైట్లో చూస్తే మీకు ఈ టైమింగ్స్ ఎప్పుడున్నాయి ఏంటిది అనేది తెలిసిపోద్ది. హౌ ఫార్ షిమోగా ఆనందపుర ఫ్రమ్ బెంగళూరు నుంచి షిమోగా మరియు ఆనందపుర ఎంత డిస్టెన్స్ ఉందంటే బెంగళూరు నుంచి షిమోగా 280 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుంచి ఆనందపుర వరకు 340 కిలోమీటర్లు ఉంది. విచ్ ఆర్ ద ఎయిర్పోర్ట్స్ ఏవైతే మనకు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఏవేవి ఉన్నాయంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, మరియు మైసూర్ 1, 2 మరియు కోయంబత్తూర్ 3 ఎయిర్పోర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. విచ్ ఈజ్ ద నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్ ఆనందపుర. అక్కడికి వెళ్ళాక ఒకవేళ రోడ్ బేస్ కార్లలో వెళ్ళేవాళ్ళు ఆనందపురలో స్టేషన్ ఉంది, పెట్రోల్ స్టేషన్. అక్కడ పెట్రోల్ పోయించుకోవచ్చు. అయితే హోటల్స్ మరియు లాడ్జెస్ విషయానికి వస్తే ఆనందపురలో కొన్ని హోటల్స్ మాత్రమే ఉంటాయి. అయితే అక్కడ చాలా ఇరుగ్గా చాలా ప్రజలు ఉంటారు. క్రౌడెడ్ చాలా ఉంటుంది ఆనందపురలో. అయితే మీరు షిమోగాలోనే ఆగితే బెస్ట్. షిమోగాలో ఆగి దాని తర్వాత రోడ్ ద్వారా ట్రావెల్ చేసేస్తే బెస్ట్. 65 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి రోడ్ ట్రావెల్ బెస్ట్. ఒకవేళ మీరు ఆనందపురాలో ఆగాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది షిమోగాలో. అక్కడ రెస్టారెంట్స్ అవి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆనందపురలో కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. ఒకవేళ స్టే చేయాలనుకుంటే మాత్రం ఫ్రీగా షిమోగాల్ని మీకు మంచిగా ప్లేసెస్ దొరుకుతాయి. అయితే షాప్స్ హోటల్స్ నర్సీపురలో ఇవి ఉండవు, అన్నీ చిన్న చిన్న షాప్సే ఉంటాయి. కాబట్టి మీరు ఏమున్నా కానీ ఆనందపుర వచ్చే వరకే ఏదన్నా కానీ ఏమన్నా తీసుకోవాలి. ఏదన్నా నర్సీపురలో ఉండడానికి ఎటువంటి సౌకర్యాలు లభించవు మీకు. టాయిలెట్స్ అవి కూడా ఏవి ఉండవు. ఆడ సౌకర్యాలు చాలా తక్కువ. అయితే ఇక్కడ వెదర్ విషయానికి వస్తే వెదరు ఎప్పుడు రైనీ సీజన్ అంటే వర్షం పడుతూ చలిగాలుతో ఉంటుంది. కాబట్టి రెయిన్ కోట్స్ మరియు ఏవైనా చెద్దర్లు మిగతా ఏవైనా ఉంటే బట్టలు ఏవైనా తీసుకోవాలి. అయితే ఈ మెడిసిన్స్ ఎప్పటి వరకు ఇస్తారంటే పొద్దున 7 గంటల నుంచి, మరియు ఎప్పుడైతే లాస్ట్ క్యూలో ఏ మెంబర్ ఉన్న లాస్ట్ మెంబర్ వరకు కూడా ఈ మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్ ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా దొరుకుతాయంటే వేరే దగ్గర ఎక్కడ దొరకాయి, ఓన్లీ నర్సీపుర గ్రామంలోనే, అది కూడా వైద్యనారాయణ చేతుల మీదుగానే తీసుకోవాలి. మీకు ఏమైనా రిపోర్ట్స్ విషయానికి వస్తే ఏదైనా మీ రిపోర్ట్స్ ఉంటే మాత్రం చూపెట్టాలి. ఒకవేళ లేకున్నా పర్లేదు, మీ కండిషన్ ఎలా ఉందో ఆ కండిషన్ వివరిస్తే నారాయణమూర్తి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పవచ్చు. 3-4 భాషలు కూడా నారాయణమూర్తి మాట్లాడతారు. డూ దే గివ్. అయితే ఈ చిన్నపిల్లలకు మరియు డిసేబుల్డ్
ఇంకా ఓల్డ్ ఏజ్ ఏదైనా అంగవైకల్యం వాళ్ళకి ఏదైనా క్యూ ఉందా అంటే వాళ్ళ కండిషన్ని బట్టి తొందరగా చూడడం జరుగుతుంది. అయితే ఓన్లీ వీళ్ళకి మాత్రమే. హౌ లాంగ్ డస్ నీడ్ వెయిట్, అయితే క్యూలో ఎంతసేపు నిల్చోవాలంటే ఒక మీకు 3 నుంచి 6 గంటలు పొద్దున వెళ్తే అది కూడా ఆ మెడిసిన్స్ మీ దాకా వచ్చే అవకాశం ఉంది, తొందర వెళ్తేనే. అయితే పేషెంట్స్ ఏమేమి తీసుకుంటారంటే ఒక ప్రింటెడ్ రిసిప్ట్, అయితే ఆ మెడిసిన్తో పాటు ఆయుర్వేదం మెడిసిన్తో పాటు ఒక ప్రింటెడ్ రిసిప్ట్ ఇస్తాడు. అతని లోకల్ లాంగ్వేజ్ ఏదైనా కానీ, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో తీసుకోవచ్చు, లేదంటే హిందీలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా వేరే లాంగ్వేజ్ తెలుగు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ఆ పాంప్లెంట్లో మీ మందు ఎలా వాడాలో దానిపైన మొత్తం ఉంటుంది. అయితే ఎవరినైనా ట్రాన్స్లేటర్ అయితే అక్కడ కన్నడ భాషలో మాట్లాడడం ఉంటుంది కదా, అయితే ఎవరైనా ట్రాన్స్లేటర్ తీసుకురావాలంటే అవసరం లేదు. అయితే నారాయణమూర్తి 4-5 భాషలు మాట్లాడతారు. కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఇలా అనేక రకాల భాషలు మాట్లాడతారు. కాబట్టి ట్రాన్స్లేటర్ అవసరం లేదు. ఏవైనా రిపోర్ట్స్ ఉంటే చూపెట్టండి, లేకుంటే మాత్రం సింపుల్గా మీకు ఏమవుతుందో అది దాని గురించి మొత్తం డిసీజ్ ప్రాబ్లం గురించి వివరించండి. అయితే ఈ మెడిసిన్స్ ఎప్పటి వరకు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, మెడిసిన్స్ పేషెంట్స్ కండిషన్ బట్టి తీసుకోవడం ఉంటుంది. కొందరికి 6 నెలల నుంచి 1 సంవత్సరం, మరియు కొందరికి కొన్ని సంవత్సరాలుగా పట్టచ్చు. కాబట్టి పేషెంట్స్ యొక్క కండిషన్ని బట్టి మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మెడిసిన్స్ అయిపోయినా పేషెంట్సే రావాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా బంధువులు, చుట్టాలు ఎవరైనా కానీ వెళ్ళి తీసుకోవచ్చు మెడిసిన్స్ మళ్ళీ. అయితే డాక్టర్ 1 నెలకి మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెల అయిన తర్వాత ఎవరైనా సంబంధికులు వచ్చి ఆ మెడిసిన్స్ తీసుకెళ్ళాలి. అయితే బెస్ట్ ఆఫ్ సౌండ్స్ అంటే తీసుకున్న ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే, చాలామంది క్యూర్ అవ్వడం జరిగింది ఈ మెడిసిన్ ద్వారా. కానీ గ్యారంటీ అన్నది మాత్రం ఏది ఉండదు. కాబట్టి చాలా ప్రజలకు, 1-2 కాదు, కొన్ని వేలల్లో ఈ క్యాన్సర్ పేషెంట్స్కి నయం కావడం జరిగింది. కాబట్టి నమ్మకంతో తీసుకోవాలి. అయితే ఏ డిసీజెస్ ట్రీట్ చేస్తారంటే క్యాన్సర్, డయాబెటీస్, షుగర్కి, కిడ్నీకి మరియు రిలేటెడ్ ఇక తదితర మరియు ఎన్నో కొన్ని వైద్య భాషని కూడా కొన్ని తెలియని ఉంటాయి. అటువంటివి కూడా కొన్ని చేయడం జరుగుతుంది. కెన్ ఏ పేషెంట్ అండర్గోయింగ్ కీమోథెరపీ, రేడియేషన్ టేక్ ఇంకొకవేళ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఏవైనా చేసుకొని ఉంటే ఒకవేళ మెడిసిన్ వాడచ్చా లేదా అన్న విషయం డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ మొత్తం క్లియర్గా చెప్తారు. అయితే ఒకవేళ ఇదే కాకుండా ఇంకేమైనా రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఇవే కాకుండా, ఇంకా నారాయణమూర్తి కన్సల్ట్ కాకుండా ఇంకా వేరే విధంగా ఏదైనా తీసుకోవాలంటే సోర్ సూప్ అని దొరుకుతుంది. సోర్ సూప్ అంటే అదొక ఫ్రూట్. ఇది క్యాన్సర్ నయం చేస్తుంది అన్న బెస్ట్ ఆఫ్ సౌండ్స్ అంటే చాలా ప్రజలు 10,000 times బెటర్ దెన్ కీమోథెరపీ. అంటే కీమోథెరపీతో పోల్చితే 10,000 సార్లు ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది అన్న విషయాలు చాలా ఎంతో మెడికల్లో కూడా ప్రూవ్ అయినవి అన్నది చెప్పారు. కాబట్టి మీ నమ్మకం పైన ఇవన్నీ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. కానీ సోర్ సూప్ వాడితే ఖచ్చితంగా మీకు ఈ నారాయణమూర్తి మెడిసిన్ కానీ, సోర్ సూప్ యొక్క చెట్లో ఆకులు ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. లీవ్స్ వాడినా కానీ మీకు
క్యూర్ కావడం జరుగుతుంది. అది బెస్ట్ ఆఫ్ సౌండ్స్, ఓన్లీ వెబ్సైట్లో చెప్పిన విషయాలు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి గ్యారంటీ ఎవరు ఇవ్వరు, కాబట్టి మీరు టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఒకసారి మీరు వాడి చూస్తేనే తెలుస్తుంది, కాబట్టి మీరు వాడండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా దీని ద్వారా నాకు నయం అవుతుంది. ఎందరో మందికి, ఎందరికో ప్రజలకి నయమైంది, కాబట్టి మీకు కూడా నయం అవుతుంది. మెడిసిన్స్ ఒకవేళ ఎక్కువ ప్రభావం చూపించకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి వాడితే మాత్రం బెస్ట్ అని నా అభిప్రాయం. లీవ్స్ ఇవన్నీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. సోర్ సూప్ లీవ్స్ అంటే సోర్ సూప్ ఒక విదేశాల్లో దొరుకుతుంది. ఇది మన హైదరాబాద్లో కూడా దీని గురించి కొందరు డెలివరీ చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో మనం మనీ వేస్తే డెలివరీ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే